అందరికీ నమస్కారం. నా పేరు పార్సి నవీన్ కుమార్. నేను వరంగల్ వాస్తవ్యుడను. నేత్ర అవయవ శరీర దానంపై మాకు తెలిసిన అంశాలను మీతో పంచుకోవాలని మీ ముందుకొచ్చాను. డియర్ ఫ్రెండ్స్, నేడు సమాజంలో పెరిగిపోతూ ఉన్న వాతావరణ కాలుష్యం, ఆహార కల్తీ, మారుతున్న జీవనశైలి కారణంగా ప్రజలలో అనేక మంది అనారోగ్యం బారిన పడుతూ ఉన్నారు. మనకు వచ్చిన అనారోగ్యాన్ని మందులతో, శస్త్రచికిత్సతో దూరం చేసుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాలలో చెడిపోయిన అవయవం స్థానంలో ఆరోగ్యవంతమైన అవయవాన్ని అమర్చుకోవడం ద్వారానే మనకు వచ్చిన అనారోగ్యాన్ని దూరం చేసుకోగలుగుతాం, ఆరోగ్యంగా జీవించగలుగుతాం. నేడు సమాజంలో అనేక మంది శాశ్వత అంధత్వంతో, కిడ్నీ సమస్యలతో, గుండె జబ్బులతో, ఇతర సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఆరోగ్యవంతమైన అవయవాలకై ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మనిషి జీవం ఉన్నదా అని అనంత విశ్వాన్ని అన్వేషిస్తూ ఉన్నాడు. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్లను కనుగొని అనంత విశ్వాన్ని తన గుప్పెట్లో నిలుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ భగవంతుడు ప్రసాదించిన శరీరంలోని భాగాలను మాత్రం కృత్రిమంగా తయారు చేయలేకపోతున్నాడు. రక్తాన్ని, కార్నియాలను, గుండెను, ఊపిరితిత్తులను, కిడ్నీలను, ఈ విధంగా శరీర భాగాలను కృత్రిమంగా తయారు చేయలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఆరోగ్యవంతమైన అవయవాలకే ఎదురు చూస్తూ ఉన్న బాధితుల యొక్క వ్యతలను తీర్చేది ఎలా అని ఆలోచించినప్పుడు భగవంతుడు ఒక చక్కని ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాన్ని సూచించినట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని యొక్క పార్థివ దేహాన్ని దహనం లేదా ఖననం చేయడానికి ముందు మరణించిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు మరణించిన వ్యక్తి యొక్క శరీరంలోని నేత్రాలను, అవయవాలను, పూర్తి పార్థివ దేహాన్ని దానం చేసినట్లయితే ఆ విధంగా మరణించిన వ్యక్తి నుంచి సేకరించిన నేత్రాలలోని కార్నియాలను, అవయవాలను బాధితులకు అమర్చడం ద్వారా వారి యొక్క వ్యతలను దూరం చేయవచ్చు. వైద్యు నారాయణ హరిగా కీర్తించబడే వైద్యులు తమ వైద్య విద్యలో భాగంగా మొదటి సంవత్సరం పూర్తిగా పార్థివ దేహం మీదనే నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి మనలో ఒకరు శరీర దానం కనుక చేయనట్లయితే వైద్యులు ఏ విధంగా వైద్య విద్యను నేర్చుకుంటారు, ఉత్తమ వైద్యులుగా రూపొందించబడతారు, సమాజానికి ఉత్తమ వైద్యాన్ని అందించగలుగుతారు. ఇప్పుడు మాట్లాడుతున్న నాతో సహా అనేక మంది కళ్ళజోడును ధరిస్తూ ఉన్నారు. మరి మనలో ఒకరు నేత్రదానం కనుక చేయనట్లయితే వైద్యులు ఏ విధంగా ఉత్తమ వైద్యాన్ని అందించగలుగుతారు? డియర్ ఫ్రెండ్స్, మన జీవనం అనేది మన కుటుంబ సభ్యుల, బంధుమిత్రుల, ఇతరుల సహకారంతో కొనసాగుతూ ఉంటుంది. ఇతరుల సహకారంతో మన జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు వారి యొక్క బాధలను తీర్చాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. కనుక అపోహలను విడనాడి రక్త, నేత్ర, అవయవ శరీర దానాలకు ముందుకు వద్దాం. రక్తదానం చేద్దాం, ఆపదలో ఉన్న వారిని ఆదుకుందాం. నేత్రదానం చేద్దాం, అందుల జీవితాలలో వెలుగులు నింపుదాం. అవయవదానం చేద్దాం, బాధితుల జీవితానికి ఊపిరి పోద్దాం. శరీరదానం చేద్దాం, వైద్య విద్యకు, శాస్త్ర పురోగతికి దోహదపడదాం. మీలో ఎవరైనా రక్త, నేత్ర, అవయవ శరీర దానం చేయాలి అని సంకల్పించినట్లయితే నా పేరు పార్సి నవీన్ కుమార్. నా వాట్సాప్ నెంబర్ 9290829337ను సంప్రదించగలరు. మీకు కావలసిన సహకారాన్ని అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ వీడియోను వీక్షించినందుకు నా యొక్క ధన్యవాదాలను తెలుపుతూ ఉన్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.